ఆవేశ సాంద్రత చూడండి, కంటిన్యూషన్ కట్ అయిపోయింది వీడియో చూడండి కంటిన్యూషన్. సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ సమతల ఆవేశ సాంద్రత. సమతల ఆవేశ సాంద్రత ఏం చేసాం, ఫస్ట్ ప్లేట్ది అయితే ఏంటి ప్లస్ సిగ్మా కదా. ఫస్ట్ ప్లేట్ సమతల ఆవేశ సాంద్రత ఫస్ట్ పలకది ఎంత, ప్లస్ సిగ్మా కదా మనకి. సమతల ఆవేశ సాంద్రత ప్లస్ సిగ్మా ఈక్వల్ టు క్యూ బై ఏ ఫార్ములా మనకి. ప్లస్ సిగ్మా ఈక్వల్ టు క్యూ బై ఏ, ప్లస్ సిగ్మా ఈక్వల్ టు మనకి క్యూ బై ఏ. సేమ్ అలాగే సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ అట్ సెకండ్ ప్లేట్ సమతల ఆవేశ సాంద్రత రెండో పలక యొక్క సమతల ఆవేశ సాంద్రత మైనస్ సిగ్మా. సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ ఎట్ సెకండ్ ప్లేట్ సమతల ఆవేశ సాంద్రత సెకండ్ పలకం మైనస్ సిగ్మా. ఈక్వల్ ఏమవుతుంది, క్యూ బై ఏ కదా. సిగ్మా అంటే అది క్యూ బై ఏ, కాకపోతే ఛార్జ్ మైనస్ అవుతుంది. ఓకేనా, మైనస్. ఓకే చూడండి, నెక్స్ట్ ఏంటంటే ప్లస్ క్యూ మైనస్ క్యూ అయింది కదా. పొటెన్షియల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ చూస్తాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఓకేనా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ ఈక్వల్ టు టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ కాలిక్యులేట్ చేస్తాం. టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే సిగ్మా బై ఎప్సిలాన్ నాట్. ప్లస్ సిగ్మా బై ఎప్సిలాన్ ఫార్ములా సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్. అలాగే ఏమవుతుందంటే మనకి ఫస్ట్ ఇది సెకండ్ ప్లేట్ ఏమవుతుంది, సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్. ఓకేనా, అంటే ఏమవుతుంది 2 సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్ అవుతుంది కదా. టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ విద్యుత్ క్షేత్ర తీవ్రత మొత్తం విద్యుత్ క్షేత్ర తీవ్రత ఈ ఈక్వల్ టు సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్ ప్లస్ సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్. చూడండి, ఈ ఈక్వల్ టు సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్ ప్లస్ సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్ ఏమవుతుంది, టోటల్ గా 2 సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్ అవుతుంది. 2 సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్. ఇక్కడ 2 క్యాన్సిల్ అయింది అనుకోండి, ఏముంటుంది ఇంకా సిగ్మా బై ఎప్సిలాన్ నాట్. ఈ ఈక్వల్ ఏమొచ్చింది మనకు ఇప్పుడు సిగ్మా బై ఎప్సిలాన్ నాట్ వచ్చింది. ఓకేనా, ఈని తీసుకెళ్లి మనం ఏం చేస్తామంటే పొటెన్షియల్ డిఫరెన్స్ V లో సబ్స్టిట్యూట్ చేస్తాం. పొటెన్షియల్ డిఫరెన్స్ V ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే E ఇంటూ డి. సో ఇక్కడ E అంటే ఏం రాస్తాం, సిగ్మా బై ఎప్సిలాన్ నాట్. ఇక్కడ చూడండి సిగ్మా బై ఎప్సిలాన్ నాట్ వచ్చింది కదా. దానికంటే ముందు సిగ్మా అంటే తీసుకున్నాం మనం. సిగ్మా ఈక్వల్ ఏంటి, క్యూ బై ఏ కదా. అంటే ఇక్కడ సిగ్మా ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు మనం, క్యూ బై ఏ రాసుకోవచ్చు కదా. అంటే క్యూ బై ఏ ఎప్సిలాన్ నాట్ అవుతుంది. అంటే అప్పుడు ఏమవుతుంది, టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మొత్తం విద్యుత్ క్షేత్ర తీవ్రత ఈ ఈక్వల్ టు సిగ్మా బై ఎప్సిలాన్ నాట్. అంటే సిగ్మా ఏ బై క్యూ బై ఏ ఎప్సిలాన్ నాట్ అవుతుంది. ఓకేనా, చూడండి ఏ ఈక్వాలిటీ ఏమొచ్చింది మనకి, సిగ్మా బై ఎప్సిలాన్ నాట్. కానీ సిగ్మా ఈక్వల్ ఏంటి, క్యూ బై ఏ. ఇక్కడ సిగ్మా ఈక్వల్ ఏంటి, క్యూ బై ఏ కదా. సిగ్మా ప్లేస్ లో క్యూ బై ఏ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది క్యూ బై ఏ ఎప్సిలాన్ నాట్ ఈ ఈక్వల్ టు. సో ఈ ఈక్వల్ ఏమొచ్చింది మనకి ఇప్పుడు, క్యూ బై ఏ ఎప్సిలాన్ నాట్ వచ్చింది. ఓకేనా, ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి దేంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం, పొటెన్షియల్ డిఫరెన్స్ V లో సబ్స్టిట్యూట్ చేస్తాం. పొటెన్షియల్ డిఫరెన్స్ V ఈక్వల్ టు పొటెన్షియల్ డిఫరెన్స్. ఓకేనా, పొటెన్షియల్ భేదం V ఈక్వల్ టు E ఇంటూ డి. పొటెన్షియల్ భేదం V ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే E ఇంటూ డి. ఓకేనా, E అంటే ఏంటి, క్యూ బై ఏ ఎప్సిలాన్ నాట్ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. క్యూ బై ఏ ఎప్సిలాన్ నాట్
ఇంటూ డి, క్యూ బై ఏ ఎప్సిలాన్ నాట్ ఇంటూ డి. దిస్ ఈజ్ వి. ఓకేనా? వి మనం ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాం? ఎక్స్ప్రెషన్ ఫర్ ది ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్. ఎక్స్ప్రెషన్ ఫర్ ది ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ కదా, అంటే కెపాసిటర్ సికి క్యాలిక్యులేట్ చేయాలి మనం. కెపాసిటర్ సి మనకి ఫార్ములా ఏంటి? క్యూ ఈక్వల్ టు సి ఇంటూ వి. దాని నుంచి వి ఈక్వల్ టు ఏమవుతుంది? సి ఈక్వల్ టు ఏమవుతుంది? క్యూ బై వి కదా. అంటే మనం ఓన్లీ సి క్యాలిక్యులేట్ చేయాలి కెపాసిటెన్స్. ఓకేనా? ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ సమాంతర పలకల కెపాసిటర్. సమాంతర పలకల కెపాసిటెన్స్ సి ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? క్యూ బై వి. సి ఈక్వల్ టు క్యూ బై వి. ఈ ఫార్ములా ఎలా వచ్చిందో తెలుసు కదా మీకు. క్యూ ఈక్వల్ టు సివి ఫార్ములా నుంచి. క్యూ ఈక్వల్ టు సివి అనుకోండి, సి ఈక్వల్ టు ఏమవుతుంది? క్యూ బై వి. ఇప్పుడు మనకి పై ఈక్వేషన్ లో వి వచ్చింది ఆల్రెడీ. ఏంటి? వి ఈక్వల్ టు క్యూడి బై ఏ ఎప్సిలాన్ నాట్. క్యూడి బై ఏ ఎప్సిలాన్ నాట్ అంటే ఇక్కడ మనం వి ప్లేస్ లో ఏ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు అంటే క్యూడి బై ఏ ఎప్సిలాన్ నాట్ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. అంటే ఏమవుతుంది? సి ఈక్వల్ టు క్యూ బై వి అంటే ఎంత? క్యూడి బై ఏ ఎప్సిలాన్ నాట్. క్యూడి బై ఏ ఎప్సిలాన్ నాట్. ఓకేనా? క్యూడి బై ఏ ఎప్సిలాన్ నాట్. క్యూ క్యూ క్యాన్సిల్ అవుతుంది కదా. అంటే ఏమైంది అప్పుడు? సి ఈక్వల్ టు ఇది రివర్స్ అవుతుంది భిన్నం, అంటే ఏ ఎప్సిలాన్ నాట్ బై డి. సి ఈక్వల్ టు ఏమవుతుంది? ఏ ఎప్సిలాన్ నాట్ బై డి. సి ఈక్వల్ టు ఏమొచ్చింది? ఏ ఎప్సిలాన్ నాట్ బై డి. ఇదే మీకు కెపాసిటర్స్ యొక్క ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ యొక్క కెపాసిటర్స్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా. ఓకేనా? అంటే సి ఈక్వల్ టు ఏమైంది? ఏ ఎప్సిలాన్ నాట్ బై డి. సి ఈక్వల్ టు ఏమొచ్చింది? ఏ ఎప్సిలాన్ నాట్ బై డి. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు ప్లేట్స్ తీసుకుంటున్నాం. ఆ రెండు ఎలా ఉంటాయి? ఒకదానికొకటి ప్యారలల్గా ఉంటాయని చెప్పి ఫస్ట్ ప్లేట్ యొక్క ఛార్జ్ పాజిటివ్ ఛార్జ్ అని, సెకండ్ ప్లేట్ యొక్క ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ అని, ధనావేశం రుణావేశం. ఆ రెండు ప్లేట్స్ని సెపరేట్ చేసే డిస్టెన్స్ డి అని తీసుకుంటాం. అలాగే ఏరియా ఏ, ఫస్ట్ ప్లేట్ ఏరియా ఏ, సెకండ్ ప్లేట్ ఏరియా ఏ. ఓకేనా? ఇవన్నీ రాస్తారు. ఏంటి? సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ, ఫస్ట్ ప్లేట్ యొక్క సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ ప్లస్ సిగ్మా అని, అలాగే సెకండ్ ప్లేట్ యొక్క సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ మైనస్ సిగ్మా అని రాస్తాం. ఓకేనా? అది అయిన తర్వాత ఏం చేస్తాం మనం? ఎలక్ట్రిక్ ఫీల్డ్ కెపాసిటెన్స్. ఓకేనా? కెపాసిటెన్స్ సి ఈక్వల్ టు క్యూవి కదా ఫార్ములా మనకి. సో దాని నుంచి మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? ఓన్లీ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా? కెపాసిటెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి దీంట్లో ఏం చేస్తామంటే మనం ఫస్ట్ ప్లేట్ తీసుకుంటాం. సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ, ఫస్ట్ ప్లేట్ యొక్క సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ ఏంటి? సిగ్మా ఈక్వల్ టు క్యూ బై ఏ. సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ సిగ్మా ఈక్వల్ టు క్యూ బై ఏ. అలాగే సెకండ్ ప్లేట్ యొక్క సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ సిగ్మా ఈక్వల్ టు క్యూ బై ఏ. ఓకేనా? నెక్స్ట్ ఏం చేస్తాం? ఎలక్ట్రిక్ ఫీల్డ్, టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, విద్యుత్ క్షేత్ర తీవ్రత క్యాలిక్యులేట్ చేస్తాం. టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ ఈక్వల్ టు ఏమన్నాం? సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్ ప్లస్ సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్. అంటే ఫస్ట్ ప్లేట్ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్, సెకండ్ ప్లేట్ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్. సో సిగ్మా బై ఎప్సిలాన్ నాట్ ప్లస్ సిగ్మా బై ఎప్సిలాన్ నాట్ చేస్తే కనుక మనకి ఏమైంది? టోటల్గా 2 సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్ అయింది. 2 క్యాన్సిల్ అయితే సిగ్మా బై ఎప్సిలాన్ నాట్. ఓకేనా? అంటే మనకి ఏమొచ్చింది? అక్కడ మనకి ఈ వచ్చింది. కానీ సిగ్మా అంటే ఏంటి? మనకి మళ్ళీ క్యూ బై ఏ కదా. సిగ్మా ఈక్వల్ టు క్యూ బై ఏ. దాని ప్లేస్లో సిగ్మా ప్లేస్లో క్యూ బై ఏ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమైంది? అప్పుడు మనకి ఈ ఈక్వల్ టు ఈక్వేషన్ వచ్చింది కదా, సిగ్మా బై ఎప్సిలాన్ నాట్. సిగ్మా ఈ ఈక్వల్ టు క్యూ బై ఏ ఎప్సిలాన్ నాట్ వచ్చింది. ఓకేనా? సిగ్మా ఈక్వల్ టు క్యూ బై ఏ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమొచ్చింది? ఈ ఈక్వల్ టు క్యూ బై ఏ ఎప్సిలాన్ నాట్ వచ్చింది. అంటే ఇప్పుడు మనం పొటెన్షియల్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. పొటెన్షియల్ డిఫరెన్స్ ఫార్ములా ఏంటి? వి ఈక్వల్ టు క్యూ బై పొటెన్షియల్ డిఫరెన్స్ వి ఈక్వల్ టు ఈ ఇంటూ డి ఫార్ములా. ఓకేనా? ఈ ఇంటూ డి. ఈ అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్, విద్యుత్ క్షేత్ర తీవ్రత. డి అనేది డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 ప్లేట్స్. రెండు ప్లేట్స్ మధ్య దూరం. ఓకేనా? అంటే వి ఈక్వల్ టు ఈ అంటే సబ్స్టిట్యూట్ చేస్తాం. క్యూ బై ఏ ఎప్సిలాన్ నాట్ ఇంటూ డి. క్యూ బై ఏ ఎప్సిలాన్ నాట్ ఇంటూ డి సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు వి వచ్చింది. వి ఈక్వల్ టు ఏమొచ్చింది? క్యూడి బై ఏ ఎప్సిలాన్ నాట్ వచ్చింది. ఓకేనా? దాని నుంచి ఏం చేస్తాం మనం అసలు ఎక్స్ప్రెషన్ తీసుకురావాల్సిందే ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్స్ యొక్క కెపాసిటర్ సి క్యాలిక్యులేట్ చేయాలి. ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్స్ యొక్క కెపాసిటర్ సి ఈక్వల్ టు క్యూ బై వి ఫార్ములా. ఈ ఫార్ములా ఎలా వచ్చిందో మీకు తెలుసు. క్యూ ఈక్వల్ టు సివి ఫార్ములా నుంచి. ఓకేనా? సి ఈక్వల్ టు ఏమైంది? క్యూ బై వి.
ఇప్పుడు క్యూ బై వి అంటే ఏ సబ్స్టిట్యూట్ చేసుకుంటామంటే క్యూడీ బై ఏ ఎప్సిలాన్ నాట్. అంటే ఏమవుతుంది క్యూడీ బై ఏ ఎప్సిలాన్ నాట్. క్యూ క్యాన్సిల్ చేసాం అనుకోండి ఏమవుతుంది ఏ ఎప్సిలాన్ నాట్ బై డి. రివర్స్ అవుతుంది కదా బెన్న రివర్స్ అయ్యి సి ఈక్వల్ టు ఏ ఎప్సిలాన్ నాట్ బై డి. ఓకేనా, ఇది ఫార్ములా సి. మీకు చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మ ఇది. మీకు టీఎస్లో చూసినా, ఏపీలో చూసినా, ఏ మోడల్ పేపర్స్లో చూసినా ఈ చాప్టర్ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకేనా, సో కంపల్సరీ అందరూ కూడా నాకు అసైన్మెంట్ రాసి సబ్మిట్ చేయండి. సేమ్ నేను ఏ విధంగా అయితే రాసానో నేను బోర్డు మీద ఆ పాయింట్స్ డయాగ్రామ్ అలా వేసి, డయాగ్రామ్కి 1 మార్క్, డెరివేషన్ చేసినందుకు మీకు 3 మార్క్స్, 4 మార్క్స్ క్వశ్చన్ కదా ఇది. సో మీరు కంపల్సరీ డయాగ్రామ్ ప్రాక్టీస్ చేయండి. సేమ్ నేను అలా వేసాను, అలా వేసి మొత్తం ఒక్కొక్క పార్ట్ ఈచ్ పార్ట్ రాసి డెరివేషన్ సేమ్ నేను చెప్పాను కదా, ఏదైతే నేను బోర్డు మీద రాసానో అదే మీరు నోట్ చేసుకోండి రన్నింగ్ నోట్స్లో. అదే నాకు అసైన్మెంట్ రాసి సబ్మిట్ చేయండి. అదవుతుందా? అదే రాయమన్నానని సేమ్ అదే చూసి రాసి కాదు, చూడకుండా రాసి నాకు సబ్మిట్ చేయండి. ఓకేనా, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మ. అందరూ కూడా చాలా కేర్ఫుల్గా ఒక్కసారికి ఒకటి ఇంకొకసారి రాయండి. రాకపోతే అర్థం చేసుకోండి. ఓకేనా, అర్థం చేసుకుని ఒకదాని నుంచి ఒకటి అప్లై చేసుకుంటే కనుక మీకే అర్థం అవుతుంది. ఓకేనా, మర్చిపోద్దు, కంపల్సరీ రాసి సబ్మిట్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ అలా.